హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మంజుషా మహేష్. ఈ వీడియో వచ్చేసి డే 2 వ్లాగ్ అండి. హెవెలాక్ ఐలాండ్కి వెళ్తున్నాము. అక్కడ బీచెస్ ఏమేమి చూసాము కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియోలో ఉంటుంది. నా వీడియోని పూర్తిగా చూసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పోర్ట్ బ్లెయిర్ నుండి హెవెలాక్కి మేము ఫెర్రీ బుక్ చేసుకున్నాము, గవర్నమెంట్ ఫెర్రీ టికెట్స్ మనకి ఫీనెక్స్ బే డైరెక్టరేట్ ఆఫ్ షిప్పింగ్ సర్వీసెస్ దగ్గర అవైలబుల్గా ఉంటుంది. సో 1 డే బిఫోర్ వెళ్ళి మనం ఫెర్రీ టికెట్స్ బుక్ చేసుకోవాలి. బుకింగ్ టైమింగ్ వచ్చేసి ఎవ్రీ డే 9 AM to 2 PM అండి. సో మేము మార్నింగ్ వెళ్ళి ఫెర్రీ టికెట్స్ బుక్ చేసుకున్నాము. ఐడి ప్రూఫ్ కంపల్సరీగా ఉండాలి. సో మాకు నెక్స్ట్ డే ఇచ్చారండి ఫెర్రీ టికెట్స్. సో స్టార్ట్ అయ్యామండి పోర్ట్ బ్లెయిర్ నుండి హెవెలాక్ ఐలాండ్కి షిప్ జర్నీ. సో మా జర్నీ ఆఫ్టర్నూన్ 2 o'clockకి స్టార్ట్ అయిందండి. చాలా బాగుందండి, లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేయాలి షిప్ జర్నీ. మా బాబు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాడు షిప్ జర్నీ. సో టోటల్ జర్నీ టైం వచ్చేసి 2 hours అండి. పోర్ట్ బ్లెయిర్ టు హెవెలాక్ ఐలాండ్కి వచ్చేసామండి. హెవెలాక్ ఐలాండ్కి 2 hours తర్వాత మనం రీచ్ అయ్యాము హెవెలాక్ ఐలాండ్కి. సో అదర్ నేమ్ వచ్చేసి స్వరాజ్దీప్ ఐలాండ్. సో అలానే మనకి ప్రైవేట్ ఫెరీస్ కూడా ఉంటాయి, లైక్ గ్రీన్ ఓషన్, నౌటికా, మ్యాక్రూస్, ఇలా ప్రైవేట్ ఫెరీస్ కూడా ఉంటాయి. అవి మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి. జెట్టి నుండి మనం బయటికి రాగానే 2 wheelers అండ్ 4 wheelers రెంట్కి అవైలబుల్గా ఉంటుందండి. పర్ డే వచ్చేసి 500 ఛార్జ్ చేస్తారండి. డ్రైవింగ్ లైసెన్స్ అండ్ ఐడి ప్రూఫ్ కంపల్సరీగా ఉండాలి. సో మేము 2 wheeler రెంట్కి తీసుకున్నామండి. 500 ఛార్జ్ చేశారు మాకు 1 డేకి. సో 2 wheeler తీసుకొని మేము డాల్ఫిన్ బీచ్ వ్యూ రిసార్ట్కి వెళ్ళిపోయాము. సో నేను ఇక్కడ అబ్జర్వ్ చేసింది ఏంటంటే డ్రైవింగ్ చేసేవాళ్ళు అండ్ బ్యాక్ సీట్ వాళ్ళు కూడా కంపల్సరీగా హెల్మెట్ వేర్ చేస్తున్నారండి. ఇది ఒకటి చాలా బాగుందండి హెవెలాక్లో. సో వచ్చేసామండి డాల్ఫిన్ బీచ్ వ్యూ రిసార్ట్. సో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ రిసార్ట్ ఇన్ హెవెలాక్ ఐలాండ్ అండి. చాలా బాగుంది రిసార్ట్. సో స్ట్రైట్గా వెళ్తే మనకి బీచ్ వ్యూ ఉంటుందండి. సో నెక్స్ట్ టైం మేము స్టార్ట్ అయ్యామండి రాధానగర్ బీచ్కి. రాధానగర్ బీచ్ ఏషియాలో వన్ ఆఫ్ ద బెస్ట్ బీచ్ అండి. ఇది బ్లూ ఫ్లాగ్ సర్టిఫైడ్ బీచ్ అండి. ఇక్కడ వాటర్ క్రిస్టల్ క్లియర్గా ఉంటుంది. సో బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ఇచ్చారు. రాధానగర్ బీచ్ చాలా బాగుందండి, చాలా ఎక్సలెంట్గా ఉంది. అండ్ ఈ రాధానగర్ బీచ్కి వెళ్ళే వే కూడా చాలా బాగుందండి. థిక్ ఫారెస్ట్ గ్రీనరీగా ఉంది. సో లైఫ్లో ఇలాంటి జర్నీ ఎక్స్పీరియన్స్ చేయాలండి. చాలా థ్రిల్లింగ్గా అనిపించింది మేము వెళ్తుంటే. చాలా బాగుందండి. మేము చాలా బాగా ఎంజాయ్ చేసామండి ఈ జర్నీ. సో రాధానగర్ బీచ్లో మనకి సన్ రైజ్ అండ్ సన్సెట్ పాయింట్ ఉంటుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి సన్ రైజ్ అండ్ సన్సెట్ పాయింట్. హెవెలాక్కి వచ్చే వాళ్ళు కంపల్సరీగా రాధానగర్ బీచ్కి విజిట్ చేస్తారండి సన్ రైజ్ అండ్ సన్సెట్ పాయింట్ చూడడానికి. ఇక్కడ మనకి స్పోర్ట్ యాక్టివిటీస్ ఏమీ ఉండవండి, ఓన్లీ స్విమ్మింగ్ ఉంటుందండి. అండ్ సన్ రైజ్ అండ్ సన్సెట్ పాయింట్ చూడడానికి ఉంటుందండి. సో హెవెలాక్కి వచ్చే వాళ్ళు కంపల్సరీగా రాధానగర్ బీచ్ విజిట్ చేస్తారండి. సో వెళ్తున్నామండి రాధానగర్ బీచ్కి. వచ్చేసామండి రాధానగర్ బీచ్. ఏషియాలో వన్ ఆఫ్ ద బెస్ట్ బీచ్ అండి. ఇది బ్లూ ఫ్లాగ్ సర్టిఫైడ్ బీచ్ అండి. సో వాటర్ క్రిస్టల్ క్లియర్గా ఉందండి. సో చాలా బాగా అనిపించిందండి రాధానగర్ బీచ్ చూస్తుంటే. మీకు బీచ్ వ్యూ చూపిస్తున్నానండి, చూడండి. మా బాబు బాగా ఎంజాయ్ చేశాడండి బీచ్లో. తను బాగా ఆడుకున్నాడు బీచ్లో, చాలా బాగా ఎంజాయ్ చేశాడు. రాధానగర్ బీచ్లో మనకి రిలాక్సింగ్ చైర్స్ అండ్ బెంచెస్ కూడా ఉన్నాయండి. సో మనము హ్యాపీగా రిలాక్స్ అవుతూ బీచ్ని చూస్తూ అలా ఉండొచ్చండి. అలా టైం స్పెండ్ చేయొచ్చు బీచ్లో. ఇలా ఫారెన్ లుక్ లాగా ఉంటుందండి రాధానగర్ బీచ్. చాలా బాగుంటుంది. సో మేము కాసేపు అలా టైం స్పెండ్ చేసి కొన్ని పిక్స్ దిగామండి. ఇక్కడ మనకి వాష్రూమ్స్ అండ్ డ్రెస్ చేంజింగ్ రూమ్స్ కూడా ఉన్నాయండి. సో మనకి ఏ ప్రాబ్లం ఉండదు. సో కాసేపు అలా టైం స్పెండ్ చేసి కొన్ని పిక్స్ దిగామండి. తర్వాత మేము కాలాపత్తర్ బీచ్కి వెళ్తున్నామండి. కాలాపత్తర్ బీచ్ ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ బీచ్ ఇన్ హెవెలాక్ ఐలాండ్ అండి. రాధానగర్ బీచ్ తర్వాత ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ బీచ్ అండి. చాలా బాగుంటుంది. ఇక్కడ కూడా వాటర్ క్రిస్టల్ క్లియర్గా ఉంటుందండి. చాలా బాగుంది. బీచ్ని చూడగానే చాలా ప్లెజెంట్గా అనిపించింది. లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది కదండి బీచ్, ఇదే కాలాపత్తర్ బీచ్. చాలా బాగా అనిపించింది చూడగానే. అండ్ ఇక్కడ మనకి సన్సెట్ పాయింట్ ఉంటుంది. చాలా బాగా వస్తుందండి సన్సెట్ పాయింట్. సో చాలామంది సన్సెట్ పాయింట్ చూడడానికి వస్తారు కాలాపత్తర్ బీచ్కి. సో మేము ఈవినింగ్ టైంలో వచ్చాము కాలాపత్తర్ బీచ్కి సన్సెట్ పాయింట్ చూడడానికి. చాలా బాగుందండి సన్సెట్ పాయింట్. సో కాసేపు అలా టైం స్పెండ్ చేసి కొన్ని పిక్స్ దిగామండి. అండ్
సో నెక్స్ట్ టైం మేము ఎలిఫెంటా బీచ్కి వెళ్తున్నామండి. ఎలిఫెంటా బీచ్ ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ బీచ్ ఇన్ హెవెలాక్ ఐలాండ్ అండి. సో మేము స్టార్ట్ అయ్యాము ఎలిఫెంటా బీచ్కి. ఎలిఫెంటా బీచ్కి వెళ్ళాలంటే బై ట్రెక్కింగ్ అండ్ షిప్ జర్నీ అండి. మేము ట్రెక్కింగ్ చేసాము ఫారెస్ట్లో. చాలా బాగుందండి, చాలా థ్రిల్లింగ్గా అనిపించింది. లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేయాలండి ట్రెక్కింగ్ జర్నీ. మా బాబుతో చాలా బాగా ఎంజాయ్ చేసాము. వచ్చేసామండి ఎలిఫెంటా బీచ్కి. సో ఇక్కడ వాటర్ యాక్టివిటీస్ చాలా జరుగుతాయండి ఎలిఫెంటా బీచ్లో. వాటర్ యాక్టివిటీస్ చేయాలంటే ఈ బీచ్లో చేయొచ్చు. సో మేము కాసేపు అలా బీచ్ని చూస్తూ రిలాక్స్ అయ్యామండి. చాలా బాగుంది. కాసేపు టైం స్పెండ్ చేసి కొన్ని పిక్స్ దిగాము. సో నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.